నమస్తే, వెల్కమ్ టు ఓమ్ వాయిస్ ఆఫ్ మాధవీలత. వాయిస్ ఆఫ్ మాధవీలత అంటే నా ఒక్కదాని వాయిసే కాదు, చాలామంది నేషనలిస్ట్లో వాయిస్ కూడా అనమాట. సో నేను ఒక వారం రోజుల నుంచి వేరే ప్రాంతంలో అంటే ఆర్వెల్కి వచ్చానమాట, కొంచెం మెంటల్ పీస్ కోసం. అందుకే ఈ మధ్య వీడియోలు బాగా తక్కువైపోయాయి. సో ఇప్పుడైతే మనకు మహారాష్ట్రలో ఎలక్షన్స్ జరిగేసేసి దాని రిజల్ట్స్ వచ్చాయి, మాట్లాడాలి అనిపించింది, అందుకే వచ్చేసానమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, అసలు మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు ఏంటో ఒకసారి తెలుసుకుందామా. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి అలయన్స్ అయితే విక్టరీ కొట్టింది. ఎగ్జిట్ పోల్స్ ఎక్స్పెక్టేషన్స్కి మించి భారీ మెజారిటీ కూడా వచ్చేసింది కదా. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సినటువంటి మ్యాజిక్ ఫిగర్ 145 సీట్లను అధిగమించిన మహాయుతి కూటమి 200 సీట్ల మార్కులను సైతం అయితే క్రాస్ చేసింది. మహావికాస్ అఘోడి అలయన్స్ని చిత్తు చేస్తే 230 స్థానాల్లో ఎన్డీఏ విజయం అయితే సాధించింది. మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచనాల మేరకు మహాఫలితాలు అయితే వెలువడ్డాయి కదా. పవన్ కళ్యాణ్ కూడా క్యాంపెయిన్ చేశారు. మరాఠా గడ్డపై అధికార మహాయుతి అలయన్స్ తిరిగి అధికారం నిలబెట్టుకుంది. మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ ఎస్టిమేట్ వేయగా ఫలితాలు ఎగ్జిట్ పోల్స్ అంచనాలను కూడా అన్నీ నిజం చేసేసింది. అయితే మహారాష్ట్రలో మహాయుతి అలయన్స్ తిరిగి అధికారం నిలబెట్టుకోవడానికి అసలు కారణాలేంటి? పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటిన ఇండియా అలయన్స్ ఘోరంగా ఓడిపోవడానికి కారణం ఏంటి? మహాయుతి కూటమి హిస్టారికల్ విక్టరీకి హెల్ప్ చేసిన అంశాలంటే ఒకసారి తెలుసుకుందాం. ఏంటంటే అందుకంటే ముందు మహారాష్ట్రలో బీజేపీ ఎలా ఎదిగిందో చూద్దాము. 2004లో 54 సీట్లు గెలిచిన బీజేపీ 2009 వచ్చేసరికి 46 సీట్లకు పడిపోయింది. మళ్ళీ 2014లో 122 సీట్లతో విజయం సాధించిన బీజేపీ 2019 నాటికి శివసేనతో పొత్తు కారణంగా తక్కువ స్థానాల్లో పోటీ చేసి 105 చోట్ల అయితే విజయం సాధించింది కదా. లేటెస్ట్ ఎలక్షన్లో 132 స్థానాల్లో గెలిచి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అయితే కూడా నిలిచింది. మరి 2024 లోక్సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో బీజేపీ పట్టయితే కోల్పోయింది. పోటీ చేసిన 28 సీట్లలో కేవలం 9 సీట్లను మాత్రమే గెలుచుకుంది. లోక్సభ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత ఏక్నాథ్ షిండే ప్రభుత్వం మహిళల్ని లక్ష్యంగా చేసుకొని మజ్హీ లడికి బహిన్ యోజనను ప్రారంభించేసింది. 2.5 లక్షల లోపు ఆదాయం ఉన్న 18 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వయసు ఉన్న మహిళలకు నెలకు 1,1500 ఇచ్చారనమాట. దీపావళికి కొన్ని రోజుల ముందే లబ్ధిదారులు ఈ పథకం డబ్బులు కూడా అందుకున్నారు. మరోసారి అధికారంలోకి వస్తే ఈ మొత్తాన్ని 2100కు పెంచుతామని బీజేపీ అలయన్స్ అయితే హామీ ఇచ్చింది. మహిళా ఓటర్లను లక్ష్యంగా చేసుకుని ఏక్నాథ్ షిండే ప్రారంభించిన ఈ సంక్షేమ పథకం ఈ ఎన్నికల్లో గేమ్ చేంజర్గా అయితే మారింది కదా. కాంగ్రెస్ అలయన్స్ 3,000 రూపాయలు ఇస్తామని చెప్పినా సరే మహారాష్ట్ర ప్రజలు అయితే నమ్మలేదు. లడ్కా భావు యోజన స్కీమ్తో విద్యార్థులకు ప్రొఫెషనల్ స్కిల్స్ని నేర్పించడంతో పాటు ఉద్యోగ అవకాశాల కోసం ప్రభుత్వం ఈ స్కీమ్ని అయితే ప్రవేశపెట్టింది. మహారాష్ట్ర ఎన్నికల్లో 4.7 crores మంది మహిళా ఓటర్లలో 65.22% మంది ఓటు హక్కు అయితే వినియోగించుకున్నారు. ఈసారి రాష్ట్రంలోని 288 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కనీసం 15 నియోజకవర్గాల్లో పురుషుల కంటే మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. వాస్తవానికి 2019 ఎన్నికల్లో పోలిస్తే ఈసారి మహిళల ఓటింగ్ శాతం అయితే 6% పెరిగింది. మహిళా ఓటింగ్ పెరగడంతో పాటు ఎన్డీఏ ప్రవేశపెట్టిన ఆ 2 పథకాలు మహాయుతి గెలుపులో కీ రోల్ అయితే పోషించాయన్నమాట. అర్థమైంది కదా. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం ముఖ్యంగా నినాదాలు చుట్టే తిరిగింది. ఎన్డీ కూటమి కులగణన డిమాండ్ వ్యతిరేకంగా ప్రధాని మోదీ ఏక్ హై తో సేఫ్ హై అనే నినాదంతో అయితే ప్రచారం హోరెత్తించగా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇచ్చిన బాటెంగే టు కటెంగే స్లోగన్ మహా పాలిటిక్స్ని అయితే మరో లెవెల్కి తీసుకెళ్ళింది. కలిసి ఉంటూనే జాగ్రత్తగా ఉంటామని మోడీ ఓటర్లకు వివరించగా, కులాల పేరుతో విడిపోతే హిందువుల కింద పడిపోతామని సీఎం యోగి ఆదిత్యనాథ్ జోరుగా అయితే ప్రచారం చేశారబ్బా. యోగి బాటెంగే టు కటెంగే నినాదాన్ని ఆర్ఎస్ఎస్ కూడా పెద్ద ఎత్తున జనాల్లోకి తీసుకుపోవడంతో మహాయుతి కూటమికి విజయం చాలా ఈజీ అయిపోయిందనమాట. యోగి కటెంగే టు బటెంగే నినాదంపై మహాయుతి కూటమిలో విభేదాలు వచ్చినప్పటికీ కూడా బీజేపీ నేతలు వెనక్కి తగ్గకపోవడంతో హిందువులను మరింత ఏకం చేసింది. అర్బన్ సెమీ అర్బన్ ప్రాంతాల్లో అయితే బాటెంగే టు కాటెంగే వ్యూహం బాగా అయితే వర్కౌట్ అయింది. 2024 లోక్సభ ఎలక్షన్లో ఎంవీవీ మెరుగ్గా రాణించడానికి దోహదపడినటువంటి మోదీ ప్రభుత్వంలో రాజ్యాంగం ప్రమాదంలో ఉంది అనే కాంగ్రెస్ నినాదాన్ని కూడా తిప్పికొట్టేశాయి. అలాగే మహారాష్ట్రలో ఏ కూటమికి ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్న విదర్భలో మెజారిటీ సీట్లు గెలవడం ముఖ్యం. ఇక్కడ ఎక్కువ స్థానాలు గెలుచుకున్న పార్టీనే దాదాపు మరాఠా గడ్డపై గవర్నమెంట్ ఫామ్ చేస్తుందన్నమాట. అయితే ఈ ఏడాది జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో విదర్భలో బీజేపీ ఘోర పరాజయం అయితే పొందిందబ్బా. 10 పార్లమెంట్ స్థానాలకు గాను కేవలం 3 చోట్లనే విజయం సాధించింది. దీంతో పార్లమెంట్ ఎన్నికల ఫలితాలతో మేలుకున్న మహాయుతి కూటమి విదర్భపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. విదర్భలో తిరిగి పట్టు చేజింగించుకోవడంలో మాత్రం అవకాశము ఎన్డీఏ వదులుకోలేదు. బెంగాల్, హర్యానాలో బీజేపీ సక్సెస్ కావడంలో కీ రోల్ పోషించిన వ్యూహకర్త కైలాష్
విజయవర్గీయను మహాయుతి విదర్భలో దించింది. 100 మంది సభ్యుల టీంతో 2 నెలల పాటు విదర్భలో మకాం వేసి బీజేపీ పుంజుకునేలా చేశారు. ఆర్ఎస్ఎస్ కార్యకర్తలతో కలిసి విదర్భలో మహాయుతి కూటమి స్ట్రాంగ్ అయ్యేలా కూడా చేశాడు. దీంతో విదర్భలో ఈసారి మహాయుతి కూటమికి సంచలన ఫలితాలు అయితే నమోదు చేసుకుంది. అందరం చూస్తూనే ఉన్నాం. మహారాష్ట్రలో బీజేపీ ఎన్నికల యంత్రాంగం బాగా పనిచేసింది. మహావికాస్ అఘాడీ కూటమి నేతల కంటే ఎక్కువగా మహాయుతి టాప్ లీడర్స్ ప్రచారం హోరెత్తించారన్నమాట. ప్రధాని నరేంద్ర మోదీ 106 అసెంబ్లీ నియోజకవర్గాలను 10 ర్యాలీల్లో కవర్ చేయగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా 16 ర్యాలీల ద్వారా 38 సెగ్మెంట్లలో ప్రచారం చేశారు. యోగి ఆదిత్యనాథ్ సైతం మహారాష్ట్ర ఎన్నికల్లో కటెంగే టు బటెంగే అంటూ ప్రచారాన్ని పీక్ స్టేజ్కి పట్టుకెళ్లిపోయారు. ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే రికార్డు స్థాయిలో 75 ర్యాలీల్లో ప్రసంగించారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ 72 ర్యాలీలు మరియు రోడ్ షోలలో పాల్గొన్నారు. అలాగే ఎన్సీపీ అధినేత శరద్ పవార్ 55 ర్యాలీల్లో మాట్లాడారు. కాంగ్రెస్ అధినేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే 7 to 9 ర్యాలీలకు మాత్రమే పరిమితమయ్యారు. పోల్ మేనేజ్మెంట్ సైతం మహావతి కూటమి సీరియస్గా తీసుకొని పనిచేసింది. ఓటర్ లిస్టు దగ్గర పెట్టుకుని బూత్లోని ప్రతి ఓటర్లు నేతలు కలిసి ఓటు వేయాలని అభ్యర్థించారు. పోలింగ్ రోజు మధ్యాహ్నం వరకు ఓట్లు వేయని ఓటర్లను కలిసి ఓటు హక్కు వినియోగించుకోవాలని కూడా సూచించారనమాట. ముఖ్యంగా ఈ 5 కారణాలు మహారాష్ట్రలో మహాయుతి కూటమి విజయానికైతే చాలా కీ రోల్ అయితే ప్లే చేశాయని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు అంటూ ఉన్నారు. లోక్సభ ఎన్నికల్లో మహారాష్ట్రలోని ముస్లింలు ఓటర్లంతా పెద్ద ఎత్తున మహావికాస్ అఘాడీ కూటమికి జైగొట్టారు. మరాఠా రిజర్వేషన్ల విషయంలో బీజేపీ సంప్రదాయ ఓటర్లైన ఓబీసీ కాషాయ పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో పార్లమెంటు ఎన్నికల్లో మహారాష్ట్రలో బీజేపీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. కానీ లోక్సభ ఎన్నికల ఫలితాలతో గుణపాఠం నేర్చుకున్న బీజేపీ మరాఠాలు ఓబీసీలకు దగ్గరయ్యారనమాట. లోక్సభ ఎన్నికల్లో కాషాయ పార్టీకి దూరంగా ఉన్నటువంటి ఓబీసీలు అసెంబ్లీ ఎన్నికల్లో కమలం పార్టీకి ఓట్లు వేయడంతో మహాయుతి ఘన విజయం అయితే సాధించింది. దీంతో పాటుగా రైతులు, మహిళలు, యువతను ఆకర్షించేలాగా ఎన్నికలకు ముందు అధికార కూటమి తీసుకొచ్చినటువంటి పథకాలు సైతం ఎన్డీఏ కూటమి విజయంలో అయితే పాత్రనైతే పోషించాయి. 2022 జూన్లో మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం నెలకొన్న సమయంలో బీజేపీ ఆశ్చర్యకరమైనటువంటి నిర్ణయం తీసుకుని ఏక్నాథ్ షిండేని ముఖ్యమంత్రిగా ప్రకటించేసింది. అయితే ఆ రోజు నుంచి ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలో ఎంవీఏ ప్రభుత్వంలో తిరుగుబాటుకు షిండే నాయకత్వం వహించి 39 మందికి పైగా పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీతో చేతులు కలిపారనమాట. భారత రాజకీయ చరిత్రలో ఒక రెబల్ లీడర్ అపోజిషన్ పార్టీ మద్దతు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడంలో చాలా అరుదనమాట. ఉద్ధవ్ ఠాక్రేకి ప్రత్యామ్నాయంగా శివసేన నేతను ఎదిగేందుకు బీజేపీ తీసుకున్న నిర్ణయం అనమాట. ఈ ఎన్నికల్లో సానుకూల ఫలితాలను కూడా ఇచ్చిందని అయితే అంటున్నారు. ఈ ఎన్నికల్లో షిండే నేతృత్వంలోని శివసేన వర్గం 56 స్థానాల్లో గెలవగా ఉద్ధవ్ ఠాక్రే వర్గం 18 స్థానాల్లో అయితే విజయం సాధించిందనమాట. అలాగే మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు ప్రధాని మోడీ బ్రాండ్ ఇప్పటికీ చెక్కు చెదరలేదని స్పష్టం చేశాయి. బీజేపీ ప్రధాన స్థానాల్లో మోడీ ముఖ్యమైన అస్త్రమని మరోసారి తేలింది. ఇటీవల హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో విజయం తర్వాత ఈ మహారాష్ట్ర ఘన విజయం బీజేపీకి, మోడీకి బలాన్ని అయితే పెంచాయి. అట్ ద సేమ్ టైం మన పవన్ కళ్యాణ్ గారు అసలు ఎప్పుడూ గెలవనటువంటి ప్రాంతంలో ఆయన స్పీచ్ ఇవ్వడము, అక్కడ బీజేపీ గెలవడం అనమాట. అది స్పెషాలిటీ. పవన్ కళ్యాణ్ విక్టరీకి ఒక లేబల్ లాగా ఉన్నారు. చూద్దాము సో ఆయన రాజకీయ ప్రస్థానం కూడా ఎలా సాగుతుంది. సో మీకు ఈ వీడియో నచ్చితే కనుక చిన్న లైక్ కొట్టండి అబ్బా. నేను ఇంక నుంచి కంటిన్యూగా వీడియోలు చేస్తాను. నేను ఈ నేచర్లో ప్రశాంతత కోసం వచ్చాను. ఈ నేచర్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ బోల్డ్ అన్ని వీడియోలు చేస్తూ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. నమస్తే, జై హింద్, జై భారత్.